అందరికీ నమస్కారము. ఈరోజు కర్మఫలము, పూర్వజన్మ వాసన అనే అంశాన్ని గురించి మనం ఒక చిన్న ఉదాహరణతో ఈరోజు మనము చర్చించుకుందాము. అసలు కర్మఫలము అంటే ఏమిటి? ఆ కర్మఫలము అనేది మనం ఈ జన్మలో చేస్తే వచ్చిందా, లేదా పూర్వజన్మలో మనం చేస్తే వచ్చిందా అనే ఒక విషయాన్ని మనము ఒక చిన్న కథ ద్వారా ఈరోజు మనము తెలుసుకుందాము. ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఒక చిన్న కథ దీనికి ఉదాహరణగా తీసుకొని మనము ఈరోజు ఈ యొక్క కర్మఫలము అంటే పూర్వజన్మ వాసన అంటే ఏంటో కూడా మనము ఈ యొక్క సందర్భంగా మనము ఈరోజు మనం ఈ యొక్క విషయాన్ని మనం తెలుసుకుందాము. ఉపనిషత్తులో ఉన్నటువంటి ఒక చిన్న కథ. ఒక ఋషి, మహారుషి, మంచి తపశ్శక్తి కలవంతుడు, మంచి యోగ సిద్ధి కలగటువంటి ఒక ఋషి తను ప్రతిరోజు తన దినచర్యలో భాగంగా ఉదయాన్నే నదీ తీరానికి వెళ్ళి సూర్య నమస్కారం చేస్తుంటే అనుకోకుండా అతని చేతులు దోసిళ్లలో నీళ్లు తీసుకున్నప్పుడు ఆ నీళ్ళలో ఒక ఎలక పిల్ల అనేది రావటం జరిగింది. మరి సాధారణంగా ఎక్కడైనా సరే మనం సముద్రాల్లో కానీ, నదులలో కానీ, చెరువుల్లో కానీ ఎక్కడైనా మనం స్నానం చేసినప్పుడు ఎవరికైనా సరే సహజంగా చేతులలోకి చేపలు రావటము మరి ఇంకోటేదో రావటం జరుగుతుంది. మరి ఈ యొక్క ఋషి యొక్క కర్మఫలం ఏంటంటే ఆయన చేతిలోకి ఆ ఎలక పిల్ల వచ్చింది. మరి ఆయన దాన్ని చూసి, నా చేతిలోకి ఈ ఎలక పిల్ల వచ్చింది, మరి ఈ ఎలక పిల్లను మనము ఏ విధంగా చేయాలా అని ఆయన తపశ్శక్తిని ఉపయోగించి దీన్ని నేను ఒక అమ్మాయిగా మారిస్తే ఎలా ఉంటుందనే ఒక ఆలోచనతో ఆ ఋషి ఆ ఎలక పిల్లను ఒక 3 సంవత్సరాల పాపగా మార్చడం జరిగింది. ఎందుకంటే మరీ చిన్నపిల్లగా చేసుకుంటే ఆమెకు పాలు మంచి ఇవ్వడానికి కష్టంగా ఉంటుందని డైరెక్ట్ గా కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కూతురు పుట్టినట్టుగా ఈ యొక్క ఎలకకు ఒక ఆయన తపశ్శక్తిని అంతా ఉపయోగించి ఒక 3 సంవత్సరాల పాపగా చేయడం జరిగింది. ఏదో సర్వసాధారణంగా పిల్లలకు ఏదో పేరు పెడుతుంటాము. ఆయన దీన్ని తీసుకుపోయి తన తోటి ఋషులతో మొత్తానికి ఆయన శిష్యులకు మొత్తానికి చూపించి, ఇదిగో నాకు సంధ్యావందనం చేస్తుంటే ఒక ఎలక పిల్ల వచ్చినది, ఈ ఎలక పిల్లని నేను ఒక చిన్న పాపగా మార్చినాను, ఈ పాప ఎలకశ్రీ అని పేరు పెట్టినాము అని చెప్పంగానే అక్కడ ఉన్న ఋషులు కానీ అందరు కానీ పరిచారకులు కానీ ఎలకశ్రీ 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 అని చెప్పేసి ఆ పాపను పిలుస్తూ అట్లా సరిపోతుంది. కాలక్రమేణా ఆ పాప కొంచెం పెరుగుతూ వచ్చేసింది. తర్వాత యుక్త వయసుకు వచ్చింది. మరి సర్వసాధారణంగా తండ్రి పాత్ర పోషించినటువంటి ఒక ఋషి మరి అమ్మాయి పెద్దదైంది, ఏమొక సరైన వరుణ్ణి తీసుకొచ్చి వివాహం చేసి నా యొక్క బాధ్యతను నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆ యొక్క ఋషి ఆ అమ్మాయిని పిలిచి, అమ్మా నువ్వు యుక్త వయసుకు వచ్చావు, నీకు ఎలాంటి వరుడు కావాలనో మరి నువ్వు చెప్పు, నీకు ఈ ప్రపంచం మీద ఎక్కడైనా సరే నువ్వు కోరుకున్నట్టు వరుణ్ణి తీసుకొచ్చి పెళ్లి చేస్తాను, నీకు ఎలాంటి వారు కావాలనో కోరుకోమని చెప్పేసి ఆ అమ్మాయిని అడగటము జరిగింది. మరి సర్వసాధారణంగా ఈ రోజులలో అంటే నాకు అలాంటి వాళ్ళు కావాలి, ఎలాంటి కావాలి ఆ ఉద్యోగం, సాఫ్ట్వేర్, ఈ ఉద్యోగం కావాలని చెప్పేసి అడుగుతుంటారు. సాఫ్ట్వేర్ కావాలని, ఇంకోటి కావాలని. కానీ ఆ రోజుల్లో సంప్రదాయం ప్రకారము తల్లిదండ్రులు ఎవరినైతే చూస్తారో, ఎవరినైతే చెప్పి అమ్మా నువ్వు తను మంచిదని చెప్పి చెప్తారో అలాంటి వాళ్ళనే వివాహం చేసుకునేటువంటి ఆ యొక్క సంప్రదాయం ఆ రోజుల్లో ఉండేది. అందులో భాగంగానే ఆమె కూడా నాన్నగారు దానికి నేను చెప్పేదే ఉన్నది, మీకు నచ్చినవన్నీ తీసుకొచ్చి మీరు పెళ్లి చేయండి, మీకు నచ్చితే నాకు నచ్చినట్టేను, మీకు నచ్చిన వాళ్ళని చూసి చేయమని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పడము జరిగింది. మరి ఈ డిస్కషన్ జరిగేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో బాగా సూర్యుడి పైన తగదగా మెరుస్తూ బ్రహ్మాండం కనిపిస్తున్నకి ఈ ఋషి కనిపించింది. సరే అమ్మా, సూర్య భగవానుడు బాగా వెలుగుతున్నాడు, అంతటి శక్తివంతుడు, ఆ సూర్యుని తీసుకొచ్చి నీకు వివాహం జరిపిస్తాను, చేసుకుంటావు అమ్మా అంటే ఆ అమ్మాయి, నాన్నగారు సూర్యుడు ఇంత బాగా వెలుగుతుండు కదా, బాగానే ఉన్నాడు, ఏముంది ఒక చిన్న మేఘం అడ్డొస్తే
ఆ సూర్యుడు వెలుగంతా పోయి చీకటి కమ్మేస్తుంటది అని చెప్పుద్ది. అప్పుడు సరే అయితే మేఘం అడ్డు వచ్చినప్పుడు అంటే సూర్యుడి కంటే మేఘం గొప్పదే కదా, మరి మేఘాలకు అధిపతి ఇంద్రుడు తీసుకొచ్చి నీకు వివాహం చేస్తాను, చేసుకుంటావమ్మా అన్నది. ఇంద్రుడే ఉందమ్మా, మేఘమే ఉంది నాన్నగారు, గట్టిగా గాలి వచ్చిందంటే ఆ గాలి దెబ్బకు మేఘము కొట్టుకొని పోతుంది, మేఘము అంతేమీ ఇదేం కాదన్నట్టు చెప్ది. మళ్ళీ ఆలోచన చేస్తాడు ఋషి. సరే ఇంద్రుడు వద్దనుడు, సరే గాలి అంటున్నావు కదా, మరి గాలి అంటే వాయుదేవుడు, వాయువు ఈ భూమండలం మొత్తం వ్యాపించి ఉంటది, మరి ఆ వాయువు ప్రాణవాయువుగా ఉంటది, ఆ ప్రాణవాయువు లేనట్టు ప్రతి మనిషి కూడా వాయువు అవసరము, కాబట్టి ఆయన అందరికంటే గొప్పవాడని చెప్పేసి ఆ ఋషి సరే వాయుదేవుడిని తీసుకొచ్చి నీకు వివాహము చేపిస్తాను, చేసుకుంటావా తల్లి అంటే, ఆ వాయుదేవుని నాన్నగారు ఏదైనా పర్వతం అడ్డొచ్చినప్పుడు ఆ వాయువు అక్కడ ఆగిపోతుంది కదా, అప్పుడు పర్వతం దెబ్బకి వాయువు ముందుకు వెళ్ళలేదు కదా పర్వతం దాటి అని చెప్పగానే మళ్ళీ ఆలోచన చేసి సరే మరి పర్వతారుడైనటువంటి పర్వతం తీసుకొచ్చి నీకు వివాహం చేస్తానమ్మా, మరి ఎప్పుడైనా చేసుకుంటావా అంటే, పర్వతం ఉంది నాన్నగారు, ఒక 100 ఎలకలకు వచ్చి కన్నాలు ఇస్తే పర్వతం కూడా కుప్పకూలిపోతున్నది అనగానే అప్పుడు అర్థమైంది ఆ ఋషికి, ఇది నేను చేసిన పొరపాటు, నీ బుద్ధి బానించుకోలేదు, ఎలకను ఎలకలాగే ఉండాలా, ఎప్పుడైతే నిన్ను మనిషిగా చేసి నేను ఇంత ప్రయత్నం చేశానో నీ ఎలక బుద్ధి బానించుకోలేదని చెప్పేసి అప్పుడు ఆ ఋషికి తను చేసిన తప్పేంటో గ్రహించుకొని నీ ఎలక బుద్ధి ఉంది కాబట్టి నువ్వు ఎలకగా మారని చెప్పేసి మళ్ళీ ఆ పాపను ఆ అమ్మాయిని ఎలకగా మార్చేసి కన్నంలో వదిలేస్తాడు. చూశారు కదా, ఏదైనా సరే పూర్వజన్మ కర్మఫలం అనేది ఆ వాసన, మరి ఆమె ఎలక జన్మలో ఏదైతే ఆమె చేయాలనుకున్నదో ఆ పాప ఆ ఎలక రూపంలో ఆ ఎలక జన్మ ఎత్తి ఆ ఎలకగా చేయాల్సినటువంటి ఆ పూర్వజన్మ కర్మఫలం ఆమె ఎలక రూపం అనుభవించాలా, దానికి ఈ మహర్షి అడ్డుపడి అలా చేయకుండా ఆపడం మూలాన ఇంత జరిగింది. అప్పుడు ఆ మహర్షికి జ్ఞానోదయమి, ఎవరి కర్మఫలము వాళ్ళు తప్పక అనుభవించాలా, మనం మార్చుకోవాలని చెప్పేసి వేరు ప్రయత్నాలు చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళకి డబ్బులు ఇచ్చి నాకు యజ్ఞం చేయి, శాంతి చేయి, హోమం చేయి అని చెప్పేసి అనేక మంది రకరకాలుగా ప్రయత్నం చేసి వాళ్ళ యొక్క ధనాన్ని వృధా చేసుకుంటున్నారు, కాలాన్ని వృధా చేసుకుంటున్నారు. ఆ ఫలాన్ని తాత్కాలికంగా మనం వాయిదా వేయగలం గాని పూర్తిగా అంటూ కర్మఫలాన్ని ఎవరం కూడా దాటి వెళ్ళలేము. మనకు రాత ప్రకారము బ్రహ్మరాసిన సృష్టి విధాత అయినటువంటి ఆ బ్రహ్మరాసిన రాత ప్రకారము ఏ జన్మలో ఏ పాపకర్మం ఏ పుణ్యఫలము అనుభవించాలో అది ఆ జన్మలో అనుభవించేస్తే అక్కడికి ఆ పాపకర్మం అనేది పూర్తిగా నశించిపోతుంది. కావున ఈ యొక్క సందేశాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా యొక్క ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.